ఏపీ నీట్ కౌన్సిలింగ్ రౌండ్ 2 అనంతరం కీలక వివరాలు రౌండ్ 3పై స్పష్టత. ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ రౌండ్ 2 ఫలితాలు విడుదలైన తర్వాత మొత్తం 4058 సీట్లు భర్తీ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫలితాలతో చాలామంది సంతృప్తి చెందిన బార్డర్ మార్కుల వద్ద సీటు కోల్పోయిన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో రౌండ్ 3 ఉంటుందా అనే తీవ్ర ఆందోళన నెలకొంది. రౌండ్ 3 ఖచ్చితంగా ఉన్నప్పటికీ మిగిలిన సీట్ల సంఖ్య కేవలం డబుల్ డిజిట్లో అంటే 20 నుంచి 50 వరకు లేదా ఎన్సీసీ, స్పోర్ట్స్ వంటి ప్రత్యేక కేటగిరీల్లోనే ఉండే అవకాశముందని, కాబట్టి విద్యార్థులు ఈ తక్కువ అవకాశాలపై మాత్రమే ఆశలు పెట్టుకోకుండా ప్లాన్ బి అంటే ఆయుష్ కోర్సులు, బీడీఎస్ లేదా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గురించి ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. రౌండ్ 2 కటాఫ్ మార్కులను ఉదాహరణకు ఓసీకి ఏయులో 491 మార్కులు, బీసీఏకి ఏయులో 461 మార్కులు ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్కులకు చాలా దూరంలో ఉన్నవారు తమ ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆల్ ఇండియా కోటా ద్వారా మంచి కాలేజీలో సీటు పొందడానికి అవకాశం ఉండి కూడా స్టేట్ కోటాలో జాయిన్ అయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రౌండ్ 3లో ఏఐక్యూ ద్వారా అదే కాలేజీని పొంది వెంటనే స్టేట్ కోటా సీటును వదులుకోవాలని, అంటే ఎగ్జిట్ అవ్వాలని ఆయన గట్టిగా అభ్యర్థించారు. ఈ త్యాగం వల్ల కేవలం 1 లేదా 2 మార్కులతో సీటు కోల్పోయిన మరొక ఏపీ విద్యార్థికి న్యాయం చేసిన వారవుతారని ఆయన నొక్కి చెప్పారు. కౌన్సిలింగ్లో అప్గ్రేడ్ పొందిన విద్యార్థులు కొత్త కాలేజీ అలాటైతే పాత కాలేజీ సీటు రద్దవుతుందని, కాబట్టి జాగ్రత్తగా కొత్త కాలేజీకి రిపోర్ట్ చేయాలని, అయితే అప్గ్రేడ్ అయిన వారు యూనివర్సిటీ ఫీజును మళ్లీ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.